వెల్కమ్. మై నేమ్ ఇస్ సాయిరామ్. మన ఛానల్ ద్వారా ఈరోజు సీనియర్ ఇంటర్ మ్యాథ్స్ 2A పేపర్ నుంచి పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటే పాక్షిక భిన్నాలు అనే చాప్టర్ని డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్లో మొత్తము 7 టైప్స్, అంటే కొంతమంది 6 టైప్స్, కొంతమంది 7 టైప్స్ పార్షియల్ ఫ్రాక్షన్స్గా విభజించి చెప్తారు. నేను ఈ ఫుల్ చాప్టర్ మొత్తాన్ని ఒకే వీడియోలో 5 టైప్స్గా ట్రీట్ చేసి మీకు అందిస్తున్నా ఫ్రెండ్స్. తప్పకుండా ఈ ఛానల్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఖచ్చితంగా పార్షియల్ ఫ్రాక్షన్స్ అనే చాప్టర్ మీద పూర్తి అవగాహన తెలుస్తుంది. సో చాప్టర్లోకి వెళ్ళే ముందు ఫ్రాక్షన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే ప్రాపర్ ఫ్రాక్షన్ ఏంటి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఏంటి, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏంటి, ఇవన్నీ మీకు తెలవాలంటే నా గత వీడియోలో ఫ్రాక్షన్స్ మీద ఒక వీడియో చేశాను నేను. అంటే భిన్నం అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ భిన్నాల గురించి కూడా చేశా. కాబట్టి మీరు డిస్క్రిప్షన్ మీద ఉన్న లింక్ను చూసి ఆ భిన్నాల మీద కాస్త అవగాహన తెచ్చుకోండి ఫ్రెండ్స్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే పార్షియల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి. సో ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇంటూ 2 or more ప్రాపర్ ఫ్రాక్షన్స్. ఒక క్రమభిన్నాన్ని 2 లేదా అంతకంటే ఎక్కువ క్రమభిన్నాలుగా మార్చి రాయటాన్ని పాక్షిక భిన్నాలు అంటారు. కాబట్టి a proper fraction is expressed as the sum of 2 or more proper fractions, then it called partial fractions. ఇది పాక్షిక భిన్నాలుగా ట్రీట్ చేయడం జరుగుతుంది. సో మనకి పార్షియల్ ఫ్రాక్షన్స్లోకి వెళ్ళాక మళ్ళీ దీని మీద ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మీద, ప్రాపర్ ఫ్రాక్షన్ మీద, కండిషన్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి ముందుగా టైప్ 1లోకి వెళ్దాం. టైప్ 1 ఏంటంటే let f of x by g of x be a proper fraction. Then what is the definition of the proper fraction? For example 1/2 ఉంది. 1/2 అంటే న్యూమరేటర్ 1 డినామినేటర్ 2 అంటే డిగ్రీ ఆఫ్ f of x less than డిగ్రీ ఆఫ్ g of x. Then f of x by g of x is called proper fraction అంటే క్రమభిన్నం అంటారు. So therefore let f of x by g of x be a proper fraction. Condition ఏంటి, degree of f of x less than degree of g of x. Example 5x plus 1 by x square plus 2x plus 1. 5x plus 1. సో x యొక్క ఇండెక్స్ 1 ఉంది, x స్క్వేర్ డినామినేటర్లో x స్క్వేర్ ఉంది, దాని యొక్క ఇండెక్స్ 2 కాబట్టి డిగ్రీ ఆఫ్ f ఇక్కడ 1, డిగ్రీ ఆఫ్ g 2. 1 less than 2 కాబట్టి it is the example of partial fraction. Now rule 1. Let us f of x by g of x be a proper fraction when g of x contains non-repeated linear factors. రిపీట్ అవ్వకుండా ఉంటే ఇక్కడ మనకి రూల్ 1లోకి వెళ్తుంది. తెలుగులో let f of x by g of x అనేది ఒక క్రమభిన్నం అయ్యి g of x అనేది పునరావృతము కాని కారణాంకం అయినప్పుడు అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. దట్ ఈస్ ఎగ్జాంపుల్ 2x plus 3 by x plus 1 into x minus 3 అన్నారు. సో దీని పార్షియల్ ఫ్రాక్షన్స్కి మనం డివైడ్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే f of x by g of x ప్రాపర్ ఫ్రాక్షన్ అయిందో, నాన్ రిపీటెడ్ ఉందో, అప్పుడు మనము a by x plus 1 ప్లస్ b by x minus 3 అని రాయాల్సి వస్తుంది. దీన్ని ఈక్వేషన్ 1గా ట్రీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నౌ ఎల్సిఎం తీసుకుందాం. x plus 1 into x minus 3 by a into x minus 3 plus b into x plus 1. So in LHS 2x plus 3 by x plus 1 into x minus 3. So two denominators, both sides denominators are same, then they are cancelled. Now a into x minus 3 plus b into x plus 1 is the right side numerator and 2x plus 3 is the left side numerator. Put x equal to 3 in right side numerator, then a will be cancelled. Put x equal to 3. Now 2 into 3 plus 3. Therefore a into 3 minus 3 0, b into 3 plus 1. Now 2 3 are 6, 9 equal to 4b. b equal to 9 by 4. We need to find the value of a and b. Now we got value of b equal to 9 by 4. Next
we need value of a. So same, put x equal to 3. Now put x equal to -1. +1 ఉంది కాబట్టి -1 పెట్టుకోండి. Put x equal to -1 in both sides. Now in LHS 2 into -1 plus 3. RHS a into -1 minus 3 plus b into 0. Now -2 plus 3 1 and a into -4 b into 0. -4a equal to 1, a equal to -1/4. So this is the value of a. Now required partial fractions. Required partial fractions from equation 1. What is a? -1/4 by x plus 1. Value of b is equal to 9/4. 9/4 by x minus 3 is the first model. Now go to second rule. Let f of x by g of x be a proper fraction and g of x not equal to 0 and g of x repeated linear factor. In first model లో నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్ అనుకున్నాం, ఇప్పుడు రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్ అవ్వాలి. తెలుగులో ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అనేది ఒక క్రమభిన్నం అవుతూ జీ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ 0 అవుతూ జీ ఆఫ్ ఎక్స్ అనేది పునరావృతం కాని కారణాంకమైనప్పుడు దాన్ని మనం మోడల్ 2గా ట్రీట్ చేయడం జరుగుద్ది. మనం ఫ్రెండ్స్ డినామినేటర్ అంటే జీ ఆఫ్ ఎక్స్నే మనం చెక్ చేయాల్సి వస్తుంది. x² x³ x⁴ అలా పవర్స్ రిపీట్ అయినట్టయితే దీన్ని మనం టైప్ 2గా ట్రీట్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 2x + 3/x + 1 × x - 3 అనుకున్నాం ఫస్ట్ మోడల్లో. సో డినామినేటర్లో ఏ ఫ్యాక్టర్ కూడా మళ్ళీ రిపీట్ అవ్వలేదు, x + 1 అండ్ x - 3. సో సెకండ్ టైప్ ఏంటి, 9/x - 1 × x + 2 హోల్ స్క్వేర్, 1/x³ × x + a, x³ రిపీట్ అయింది ఇక్కడ, x + 2 హోల్ స్క్వేర్ రిపీట్ అయింది ఇక్కడ, అండ్ 2x² + 2x + 1/x³ + x² అంటే రిపీట్ అయింది. సో ఇక్కడ ఉన్నటువంటి 3 క్వశ్చన్స్లో డినామినేటర్ అంటే జీ ఆఫ్ ఎక్స్లో ఫ్యాక్టర్ రిపీట్ అయింది కాబట్టి దీన్ని మనం టైప్ 2గా ట్రీట్ చేస్తాం ఫ్రెండ్స్. 9/x - 1 × x + 2 హోల్ స్క్వేర్ని టైప్ 2లో సాల్వ్ చేసి చూద్దాం. సో ఇప్పుడు రాసే విధానం ఏంటంటే 9/x - 1 × x + 2 హోల్ స్క్వేర్. నౌ రైట్ a/x - 1. x - 1 రిపీట్ లేదు కాబట్టి ఫస్ట్ టైప్ మాదిరిగా a/x - 1. ఇక్కడ రిపీట్ అయింది కాబట్టి ఫస్ట్ టైం x + 2, సెకండ్ టైం x + 2 హోల్ స్క్వేర్ రాస్తాం. నెక్స్ట్ x³ ఉంటే d/x + 2 హోల్ క్యూబ్ రాయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. నౌ ఎల్సియం x - 1 × x + 2 హోల్ స్క్వేర్. So x - 1, then a into x + 2 whole square plus b into x + 2 into x - 1 plus c into x - 1. 9/x - 1 into x + 2 whole square. Two denominators, both sides same quantity, then they are cancelling. Now a into x + 2 whole square plus b into x + 2 into x - 1 c into x - 1. సో ఇక్కడ కూడా put x equal to -2, ఒకసారి x ప్లేస్లో -2 రాయండి. 9 equal to a into -2 + 2 whole square 0 square plus b into -2 + 2 0 plus c into -2 - 1, then 9 equal to -3c. Now c equal to -9/3. Now -3. Value of c is equal to -3. Now in next case put x equal to 1. x equal to -2 ఫస్ట్ కేసులో, x equal to 1 సెకండ్ కేసులో రాస్తే నెక్స్ట్ మనకి ఏ కానీ బి కానీ తెలుస్తుంది ఫ్రెండ్స్.
Now put x equal to 1. 9 LHSలో ఉంది కాబట్టి 9 ఈక్వల్ టు a ఇంటూ 1 ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ b ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ 1 మైనస్ 1 జీరో అవుతుంది అండ్ c ఇంటూ జీరో అవుతుంది. నా a ఇంటూ 1 ప్లస్ 2 3 స్క్వేర్ then b equal to 0 and c equal to 0 9. Therefore 9a equal to 9, we got a equal to 1. నెక్స్ట్ వాల్యూ మనకి ఏ వాల్యూ కూడా ఇక్కడ తెలిసింది. నౌ వీ నీడ్ టు ఫైండ్ వాల్యూ ఆఫ్ b. నెక్స్ట్ కేసులో b వాల్యూ కనుక్కుందాం ఫ్రెండ్స్. వాల్యూ ఆఫ్ c, వీ నో a ఈక్వల్ 1 అండ్ వీ నో c ఈక్వల్ టు -3. ఈ ఈక్వేషన్లో పెట్టేయండి. a ఈక్వల్ 1 పెట్టేస్తే 9 ఈక్వల్ టు 1 ఇంటూ x plus 2 whole square plus we don't know about b, x plus 2 into x minus 1, x plus 2 into x minus 1 plus c equal to -3 into x minus 1. Now 1 into x plus 2 whole square, x square plus 4 plus 4x, because a plus b whole square form it is. Now we don't know about b, x into x, x square, x into -1 minus x plus 2x minus 2 and minus 3x plus 3. Now x square plus 4x plus 4 plus bx square minus x plus 2x అంటే x వస్తుంది plus bx minus 2b minus 3x plus 3. Now కాన్స్టెంట్స్ ఏంటో చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకంటే LHSలో 9 అనే ఆన్సర్ ఒకటే ఉంది కాబట్టి కాన్స్టెంట్స్ కంపేర్ చేసుకోండి. ఇక్కడ both sides comparing constant terms, x square terms, x terms మనకి need not. సో కాన్స్టెంట్ వచ్చేసి ఇక్కడ 4 ఉంది, నెక్స్ట్ -2b అండ్ +3 ఈక్వల్ టు 9. నౌ 4 + 3 7 -2b ఈక్వల్ టు 9, -2b ఈక్వల్ టు 9 minus 7 అంటే 2. నౌ b ఈక్వల్ టు -1. కాబట్టి ఏ వాల్యూ తెలిసింది అండ్ b వాల్యూ అండ్ c వాల్యూ 3 వాల్యూస్ మనకు అనుకున్నాం కాబట్టి ఈ రిక్వైర్డ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ప్లేస్లో a అంటే 1 వచ్చింది కాబట్టి 1/x minus 1, b అంటే జస్ట్ మనకి ఇప్పుడే వచ్చింది ఆన్సర్, అది -1 వచ్చింది అండ్ c అంటే -3. దేర్ఫోర్ రిక్వైర్డ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ అని ఇది రాసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది సెకండ్ టైపు. నౌ గోయింగ్ ఇంటూ థర్డ్ రూల్. లెట్ f of x by g of x be a proper fraction and g of x not equal to 0 and g of x is irreducible form. తెలుగులో అయితే అవిభాజ్య కారణాంకం అని పిలుస్తున్నారు దీన్ని మనం టైప్ 3గా ట్రీట్ చేస్తున్నాం. అయితే ఇర్రెడ్యూసిబుల్ ఫామ్ అంటే దాన్ని కాంప్లెక్స్ రూట్స్ అంటాం. అంటే దానికి ఇమేజ్ అనేది రూట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, x² + 1 = 0 అన్నాం, x² = -1, x² = -1 కాబట్టి x ± i వస్తుంది. అంటే i ఫామ్ వస్తుంది కాబట్టి దాన్ని కాంప్లెక్స్ రూట్స్, ఇమేజ్ అనే రూట్స్ అని పిలుస్తారు. దీన్ని ఇర్రెడ్యూసిబుల్ ఫామ్ అని పిలుస్తారు. అంటే ఫ్యాక్టర్స్ కనుక్కోవడం అంత ఈజీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ x² - 2x + 3 అంటే మనం x² - 2x - 3 అంటే x² యొక్క కోఎఫిషియంట్ 1 ఉంది అండ్ కాన్స్టెంట్ -3 కాబట్టి ఇక్కడ 3 × 1 = 3 రాసేసి ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం. స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ చేసి ఆ యొక్క క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి రూట్స్ కనుక్కుంటాం. కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ x² + a, x² = -a, x ఇక్కడ ఏమైతే మనకి i ఫామ్ వస్తుంది కాబట్టి దీనికి ఇర్రెడ్యూసిబుల్ ఫామ్. నెక్స్ట్ x² + x + 1,
అండ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఇవన్నీ కూడా ఇర్రెడ్యూసిబుల్ ఫామ్ కింద మనం పిలుస్తాం ఫ్రెండ్స్. అయితే మోడల్ 3లోనే ఇర్రెడ్యూసిబుల్ ఫామ్ అనేది రిపీట్ కానప్పుడు, రిపీట్ అయినప్పుడు. సో ఇక్కడ 2 టైప్స్ మళ్ళీ మనం డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ చూడండి, రిపీట్ అవ్వనప్పుడు ఏఎక్స్ ప్లస్ బి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ అని రాసుకుంటాం. అంటే డినామినేటర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ అని ఉంది. సో దాని యొక్క న్యూమరేటర్ ఎట్లా రాస్తాం, ఏఎక్స్ ప్లస్ బి రాయాలి. నెక్స్ట్ రిపీట్ అయినప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అని మనకి జిఎఫ్ఎక్స్ ఇచ్చినప్పుడు అప్పుడు న్యూమరేటర్ ఎలా రాయాలా, a1x ప్లస్ b1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ a2x ప్లస్ b2 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్. హోల్ క్యూబ్ టర్మ్ ఉందనుకోండి, a3x ప్లస్ b3 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ హోల్ క్యూబ్. 4/4 ఉందంటే ఇంకో టర్మ్ అలా తీసుకుంటే వెళ్తాం. రిపీట్ కానప్పుడు ఇర్రెడ్యూసిబుల్ ఫామ్, రిపీట్ అయినప్పుడు. సో ఎగ్జాంపుల్ చూడండి, ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 అన్నారు. సో ఇక్కడ 2 ఇండెక్స్లు కూడా ఈక్వల్ టు 1 1. రిపిటేషన్ నాట్ అలౌడ్, ఇక్కడ రిపీట్ అవ్వలేదు. కానీ ఇక్కడికి వచ్చేటట్లో ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే మళ్ళీ ఇది మనం టైప్ 2 కింద ట్రీట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అన్నాం. కాబట్టి ఇప్పుడు మనం చెప్పినట్టుగా పైన ఏదైతే డిస్కస్ చేసుకున్నామో a1x ప్లస్ b1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ a2x ప్లస్ b2 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్, ఆ ఫామ్లో దీన్ని రాసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ మోడల్ 3లోనే ఇర్రెడ్యూసిబుల్ ఫామ్ రిపీట్ అయినప్పుడు, రిపీట్ కానప్పుడు రెండింటి మనం ఒకే మోడల్లో డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ ఎగ్జాంపుల్ నేర్చుకుందాం. ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 యొక్క పార్షియల్ ఫ్రాక్షన్స్ మనం ఇక్కడ కనుక్కుంటున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒక ఫామ్ వచ్చింది కాబట్టి ఏఎక్స్ ప్లస్ బి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3, ఇది కూడా ఇర్రెడ్యూసిబుల్ ఫామ్ కాబట్టి ఏబి ఉంది కాబట్టి సిఎక్స్ ప్లస్ డి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 రాసుకుంటాం. నౌ క్రాస్ మల్టిప్లికేషన్, ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. సో వాట్ ఈస్ ద న్యూమరేటర్ ఇన్ LHS? ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. నౌ మల్టిప్లికేషన్ చేసుకున్నాక ఏఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏఎక్స్ క్యూబ్, ఏఎక్స్ ఇంటూ 3 3ax ప్లస్ bx స్క్వేర్ ప్లస్ 3b ప్లస్ ఎక్స్ క్యూబ్ సి ప్లస్ 2cx ప్లస్ bx స్క్వేర్ ప్లస్ 2d ఇలా రాసుకోవడం జరిగింది. ఈ అన్ని లైక్ టర్మ్స్ కూడా మనము ఒక దగ్గర గ్యాదర్ చేసుకున్నప్పుడు ఎక్స్ క్యూబ్ కామన్ తీయాలి. ఎక్స్ క్యూబ్ కామన్ తీస్తే ఏ ప్లస్ సి, నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ కామన్ రాస్తే బి ప్లస్ డి, నెక్స్ట్ ఎక్స్ టర్మ్ కామన్ రాసుకున్నప్పుడు 3a ప్లస్ 2c, నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ వచ్చేసి 3b ప్లస్ 2d, ఇది కాన్స్టెంట్ టర్మ్. ఇన్ LHS ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అన్నాం. సో బోత్ సైడ్స్ మనం లైక్ టర్మ్స్ కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఎక్స్ క్యూబ్, ఇక్కడ ఎక్స్ క్యూబ్ యొక్క ఇండెక్స్ 1 కాబట్టి ఏ ప్లస్ సి ఈక్వల్ టు 1, ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియెంట్స్ ఏంటి, బి ప్లస్ డి ఈక్వల్ టు 1, నెంబర్ 2. ఎక్స్ టర్మ్స్ కంపేర్ చేస్తే 3a ప్లస్ 2c ఈక్వల్ టు 0. దేర్ ఈజ్ నో ఎక్స్ టర్మ్ ఇన్ LHS, నెంబర్ 3. Now the constant term on both sides 3b plus 2d equal to 1, number 4.
Now solving this 1, 2, 3, 4, we get A, B, C, D. So how you solve? There is no like terms. Equation 1 and equation 3, these are like terms because these equations are having A and C, and 2 and 4th equations are in B and D. So solving 1 and 3, we get 3A plus 2C, A plus C. సో ఏ యొక్క కోఎఫిషియంట్ 3 ఉంది, సి కోఎఫిషియంట్ 2 కాబట్టి మనము వాటి యొక్క కోఎఫిషియంట్స్ ఈక్వల్ చేసుకునేటట్టు ఉన్నప్పుడు ఈక్వేషన్ 1ని 3తో మల్టిప్లికేషన్ చేస్తే 3A plus 3C ఈక్వల్ టు 3. నా ఈక్వేషన్ 3A plus 2C ఈక్వల్ 0. సో మైనస్ అండ్ మైనస్ మైనస్. సో 3C minus 2C ఈక్వల్ టు 1C. C equal to 3. Value of C is equal to 3. Now we need to find value of A from equation 1. A plus 3 equal to 1 and A equal to minus 2. Value of A equal to minus 2 and C equal to 3. Now solving 2 and 4, we get B and D. Equation 2 and 4 solve చేద్దాం ఫ్రెండ్స్. B plus D same. Equation 2 into 3, we get 3B plus 3D equal to 3. Equation 4 write as it is. 3B plus 2D equal to 1. Minus minus and minus, D terms are cancelled. 3D minus 2D equal to D. And 3 minus 1 equal to 2. Value of D is equal to 2. Now from equation 2, put D equal to 2. B plus 2 equal to 1. D equal to B equal to minus 1. So we got A, B, C, D. Put in values Ax plus B. A equal to minus 2 minus 2x plus B equal to minus 1. Minus 2x minus 1 is the first. Next, D equal to minus 2 and C equal to 3. 3x plus 2. So now required partial fractions are minus 2x minus 1 by x square plus 2 plus 3x plus 2 by x square plus 3 is the third type. So friends, మీరు సాల్వ్ చేయండి. ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ x square plus 1 by x square plus x plus 1 whole square. సో దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్గా మనం ఇలా కన్వర్ట్ చేసుకుంటున్నాం. ax plus b by x square plus x plus 1 and cx plus d by x square plus x plus 1 whole square. So we need to find values of A, B, C, D, then get the required answer. This is the type 3.